హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ చామదుంపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ ఒక పావు కేజీ చామదుంపలను తీసుకుని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఇలా అయితే చాలా త్వరగా ఉడుకుతుంది. వీటిని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 7-8 మెంతుల్ని అలాగే పావు టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసి వేగిన తర్వాత దీనిలో ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని దీనిలో వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పు వేస్తే చాలా త్వరగా మగ్గుతుందండి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకుంటే చాలా త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. తర్వాత దీనిలో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుంటే మరి దగ్గరగా ఉల్లిపాయలు అనేవి వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా త్వరగా ఈ విధంగా మగ్గుతాయి అన్నమాట ఉప్పు వేస్తే. ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం ఉడకపెట్టి గిన్నెలో పెట్టుకున్న చామదుంపల్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. కుక్కర్లో వేస్తే చాలా త్వరగా తొక్కొచ్చేస్తుందండి. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతాయి. తర్వాత దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత తినే కారాన్ని బట్టి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందు ఉల్లిపాయలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదండి, తర్వాత చూసుకుని ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. కొద్దిగా తగ్గించే వేసుకోవాలి. ఈ కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుని దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుని ఈ విధంగా ఆ నీళ్లు దీనిలో పోసుకోవాలి. తర్వాత మనం దీన్ని పులుసులా చేస్తున్నాం కాబట్టి మరో గిన్నెని నీళ్లు పోసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు చూస్తే ఉప్పు సరిపోయింది లేనిది తెలుస్తుంది. ఒకవేళ సరిపోకపోతే మీరు కొద్దిగా చూసి వేసుకోవచ్చండి. తర్వాత దీనికి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఈ కూరని వండుకోవాలి. అంతేనండి. మూత తీసి చూస్తే కూర అయితే చాలా దగ్గర పడింది. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో అయినా తినొచ్చు, లేదంటే దేనిలోకైనా కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.